సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకప్పుడు చాలా చులకనగా చూసే టీం ఇది. కానీ ఒక్కసారి ఐపీఎల్ 2024 అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చాలా మంది సన్ రైజర్స్ అంటే ఒక 150 సరిపోద్ది వీళ్ళకి, అంతకు మించి అవసరం లేదు, 150 కంటే ఎక్కువ స్కోర్ చేయరనే వాళ్ళు. బట్ 2024 ఐపీఎల్ తర్వాత లిటరల్లీ ఈ టీంని కనీసం 200 స్కోర్కైనా ఆపుతామా అనే రేంజ్కి ఎదిగిపోయింది. మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ అవుతుంది, ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా కూడా. సో దీనికి నేను రీజన్ కూడా చెప్తా. కొందరు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ అండ్ వీళ్ళందరూ కూడా టీంలోకి రావచ్చు. మోర్ ఓవర్ టీమిండియాలో ఉన్న బెస్ట్ సూపర్ స్టార్స్ కొన్ని టీమ్స్కి లీడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు రిటైర్ అవ్వబోతున్నారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ టీమ్గా మారబోతుంది. మార్క్ మై వర్డ్స్. ఈ సీజన్ ఐపీఎల్ 2025లో ఎలా ఉంది, స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ వీక్నెస్ ఏమైనా ఉందా, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ డౌన్ ద ఆర్డర్ బౌలర్స్ ఎలా ఉన్నారు, టీమ్ కాంబినేషన్ ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2024లో చేసిన విధ్వంసం మామూలు కాదు. లిటరల్లీ ప్రతి మ్యాచ్లో 200 సింపుల్గా కొట్టేసారు. 280s, 270s, 260s ఈజీగా స్కోర్ చేసి రికార్డ్స్ బ్రేక్ కూడా చేసేసారు. ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కోర్ టీం మొత్తం అట్లానే ఉంది. బట్ ఇంకో అడిషనల్గా ఏంటంటే ఇషాన్ కిషన్ ఆడిండు. రీసెంట్గా జరిగిన ప్రాక్టీస్ మ్యాచెస్లో 16 బాల్ 50 కూడా కొట్టిండు. అండ్ యూ గైస్ ఈజీలీ ప్రిడిక్ట్ హౌ డేంజరస్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఐపీఎల్ 2025. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా 190-200 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేస్తారు. పవర్ ప్లేలోనే మ్యాక్సిమం కావాల్సిన రన్స్ ఇచ్చేస్తున్నారు. లిటరల్లీ 80s, 90s 100+ స్కోర్స్ కూడా ప్రతి మ్యాచ్లో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ఇక వన్ డౌన్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తెలిసిందే, టాలెంటెడ్ ప్లేయర్. వన్స్ స్టార్ట్ చేసిందంటే కీప్ ఆన్ గోయింగ్ అన్నట్టు ఆడుతూ ఉంటాడు. అండ్ 4th ప్లేస్లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు షఫిల్ అవుతూ ఉంటారు బేస్డ్ ఆన్ మ్యాచ్ డిపెండ్స్. ఓకే, 4th ప్లేస్లో క్లాసెన్ రావచ్చు. ఎన్కేఆర్ని కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూసుకుంటారు. ఎన్కేఆర్ ద బెస్ట్ ఆల్రౌండర్, యంగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ తెలుగు. మన తెలుగు టీంలో తెలుగు ప్లేయర్ ఉండడం. అండ్ ఇతను ఫ్యూచర్ సూపర్ స్టార్. అండ్ రీసెంట్గా కూడా ఎంత బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో తెలుసు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్. టీం అంతా కొలాప్స్ అవుతున్నప్పుడు అడ్డంగా నిలబడి మధ్యలో స్టాండ్ ఇచ్చే ప్లేయర్ ఏమన్నా ఉన్నారంటే హెన్రిచ్ క్లాసెన్. ఆ తర్వాత అభినవ్ మనోహర్ గుండేసుకొని వస్తాడు. లిటరల్లీ డెఫినెట్లీ బెస్ట్ ప్లేయర్ అని చెప్తా. కర్ణాటక లీగ్లో ప్రతి మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ని ముందు తీసుకుపోతూ వచ్చిండు. ఇక ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, రాహుల్ చాహర్ వీళ్ళందరూ ఉండబోతున్నారు. బియాన్ ముల్డర్, బ్రైడెన్ కార్సీ రిప్లేస్మెంట్, ఇతను కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఫారెన్ స్పిన్నర్ ఆడమ్ జాంపా, ఇతను కూడా బెస్ట్ ప్లేయర్ మనకు తెలిసిందే. సో ఓవరాల్గా టీం బెస్ట్గా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒకడు పోతే ఒకడు అన్నట్టు లిటరల్లీ క్లాస్ బ్యాటింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి ఆడేవాళ్ళు. అండ్ ప్రాక్టీస్ సెషన్లో ఇంకో డైమండ్ని ఫౌండ్ చేసారు, అనికేత్ వర్మ. లిటరల్లీ కొడుతుంటే రూఫ్ టాప్స్ అందుతున్నాయంట బాల్స్. సో తను కూడా ఇంక్లూజన్ అయ్యే ఛాన్స్ ఉంది టీంలో. అండ్ 7th ప్లేస్లో అలా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ప్యాట్ కమిన్స్ గురించి తెలిసిందే, ఆస్ట్రేలియా సైడ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కాన్ఫిడెన్స్గా చెప్తాడు, చెప్పింది చేసి చూపిస్తాడు. దట్స్ వాట్ గ్రేట్నెస్ ఆఫ్ ప్యాట్ కమిన్స్. టాప్ ఆర్డర్ టాప్ నాచ్గా ఉంది. మిడిల్ ఆర్డర్ సాలిడ్గా ఉంది. బౌలింగ్ సెక్షన్ కూడా మరీ హై అని చెప్పలేం, ఓకేగా అయితే ఉంది. బెటర్ బౌలింగ్ అటాక్, నో ఇష్యూస్. షమి, హర్షల్ పటేల్ వీళ్ళందరూ కూడా బెస్ట్ బౌలర్స్ మనకు తెలిసిందే. అండ్ ఇది ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ప్లేయింగ్ 11 స్ట్రాంగెస్ట్ 11 అని నేను అనుకుంటున్నా స్టార్టింగ్ మ్యాచెస్లో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో చూడండి. అండ్ వీడియోని బూస్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ వీడియో వెళ్తుంది. సో వీడియోస్ బెస్ట్గా ఉన్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.